విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. 11 నామాల ఈ మహామంత్రంలో నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అనే 6 పాదాల మృత్యుంజయ పాశుపతంలో ఉండే 5వ మంత్రమే నమ శివాయ అయితే, సంపూర్ణమైన కృష్ణ యజుర్వేదాన్ని నమశివాయ అంటే చాలు, మీకు పారాయణం చేసిన విన్న అంత పుణ్య ఫలం లభిస్తుంది అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెబుతుంది. నేను చెప్పే వాక్యం ఏదైనా ఒక గ్రంథంలో ఉంటేనే మీకు విన్నవిస్తాను కనుక గ్రంథ ప్రమాణోక్తిగా చెబుతున్నాను. ఓం నమ శివాయ అంటే సంపూర్ణమైన వేదాలన్నింటినీ కూడా పఠనం చేసిన, శ్రవణం చేసిన, మననం చేసిన పుణ్యఫలం లభిస్తుంది కనుక అభిషేకం చాలా చిన్న వ్యవహారం. మీరంతా ఓం నమ శివాయ అని చెప్పండి చాలు. ఓం నమ శివాయ శ్రద్ధతో చెప్పండి చాలు. పరమేశ్వరుడు శ్రద్ధను చూస్తాడు. ఓం నమ శివాయ. శ్రద్ధాచమే అశ్రద్ధాచమే తన్మే ఉభయవ్రతం, విద్యాచమే అవిద్యాచమే తన్మే ఉభయవ్రతం. కాబట్టి శ్రద్ధ ముఖ్యం. దీపాన్ని వెలిగించడం అంటే ఇలా వచ్చాం, అలా కూర్చున్నాం, ఇలా వెలిగించామని కాదు మిత్రులారా. ఆ దీపం వెలిగించే సమయం వచ్చినప్పుడే మీరు వెలిగించాలి. అంతవరకు ఆ దీపాన్ని వెలిగించే అర్హత మీకు రావాలి. అంటే ఈ దేహాన్ని, అంటే మీ దేహాలను మీరు జ్ఞానదీపంగా మార్చుకోవాలి. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చున్ అని చెబుతూ ఉంటాం కదా. ఆ దీపం మీరు కావాలి. ఇంటికి దీపం ఇల్లాలంటే అర్థం ఆవిడ దీపంగా మారాలి.